చెప్పినటువంటి తల్లి ఎవరు? రిస్పా. రిస్పా దేనికి గుర్తు అంటే సంఘమునకు గుర్తు. చనిపోయినటువంటి ఆ యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వారు దేనికి గుర్తు? ఇంకా విశ్వాసంలోనికి రక్షణలోనికి రాకుండా లోకములో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ కుటుంబాల బిడ్డలకి సాదృశ్యమై ఉన్నారు. తర్వాత ఆ యొక్క ఆకాశ పక్షులు దేనికి సాదృశ్యమై ఉన్నాయి? హృదయంలో కలిగేటువంటి చెడు తలంపులకు సాదృశ్యమై ఉన్నాయి. ఆ యొక్క వన్యప్రాణులు రాత్రిపూట సంచరించి వన్యప్రాణులు తీసుకుపోతాయి, లాక్కుపోతాయి అంటా ఉన్నారు కదా, దేనికి సాదృశ్యమైంది? సాతానుకు సాదృశ్యమైంది. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి బిడ్డలు రక్షణ లేకుండా ఇంకా లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు మరణానికి యొక్క ఆత్మీయ సంబంధమైనటువంటి మరణానికి గురై ఉంటూ ఉన్నప్పుడు అపవాది అయినటువంటి సాతాను వాడిని ఎక్కడ పీక్కుని పోతాడో, పీక్కుని పోకుండా ఆ యొక్క చెడు సంబంధమైనటువంటి కోరికలు హృదయాల్లోకి వచ్చే బిడ్డలు ఎక్కడ పాడు చేస్తాయో అలాంటి ఆలోచనలు రాకుండా. అర్థమవుతుంది అందరికీ? అది చెప్పండి. యోబు ఏం చేసేవాడు? వాళ్ళు విందు చేసుకున్నారట, రాత్రి అన్నా చెల్లెళ్ళు కలిసి విందు చేసుకున్నారు. ఏమో తిని తాగిన తర్వాత హృదయంలో దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ పాపం చేశారు, ఉదయాన్నే లేచి బలి అర్పించేవాడు. తండ్రి తల్లి ఏం చేస్తుంది? ఇక్కడ ఆకాశ పక్షులు వచ్చి పీక్కుని పోతాయేమో చెడు తలంపులోవి. బిడ్డల యొక్క హృదయాల్లో చెడు తలంపులు రాకుండా ఏమంటాడు దావీదు? ఏమంటాడు? పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అది ఉంచుకోవాల్సింది ఏంటంటే వాక్యం తప్ప చాలా ఉంచుకుంటూ ఉంటాం మనం, అవి మనకి మేలు కలిగించేవి కాదు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలో ఉంచుకున్నావో చెడు తలంపులు రావు. అందుకని సంఘం యొక్క బాధ్యత ఏంటంటే యవనస్తుల గురించి, కుటుంబాల గురించి, వారి యొక్క రక్షణ గురించి ప్రార్థించేటువంటి అంగలార్చేటువంటి పని సంఘాన్ని. సాతాను లాక్కొని పోకుండా చీకటి సమయంలో అనగా కష్టకాలంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాతాను పీక్కొని పోకుండా, సమస్యలలో చిక్కుబడిపోకుండా వారి గురించి ప్రార్థించే బాధ్యత ఎవరికి ఉంది? సంఘానికి. క్రైస్తవ రిస్పా సంఘానికి గుర్తు. రిస్పా ఒక మంచి తల్లి, రిస్పా ఒక మంచి సంఘము. హల్లెలూయా. కాబట్టి సంఘముగా మన బాధ్యత ఏంటంటే విశ్వాసుల కుటుంబాల నుంచే, క్రైస్తవ కుటుంబాల నుంచే రక్షణ లేని బిడ్డల గురించి ప్రార్థించాలా. అదే విధంగా శునేమీరాల్లాగా చనిపోయినటువంటి మన బిడ్డల గురించి కూడా దయచేసి ఏమనుకోవద్దు. బిడ్డలు చనిపోవాలన్నది ఈ యొక్క వాక్యం ఒక అర్థం కాదు, కానీ చనిపోవడం అంటే ఏంటంటే ఆత్మీయత లేకపోవుట, రక్షించబడకపోవుట. హల్లెలూయా. కాబట్టి రిస్పా వలె, శునేమీరాలైనటువంటి ధనురాలైనటువంటి స్త్రీ వలె మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా ఉండటం వలన మనం ఏం చేస్తామంటే మన బిడ్డల్ని మనము వీరు చేసినటువంటి